హలో అండి అందరికీ. ఈరోజైతే ఒక మినీ వాక్ విత్ మై మినీ. మొత్తానికి చిన్నపిల్లలు ఉండే మదర్స్కి ఫాదర్స్కి కొంచెం రిలాక్సేషన్ దొరికే రోజులైతే దగ్గర పడ్డాయి. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అంటే మనకి బిజీ డేస్ స్టార్ట్ అయ్యాయని అర్థం. ఈ రోజైతే మాకు స్కూల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, మీ పాపకి బుక్స్ కలెక్ట్ చేసుకోండి ఈ రోజు వచ్చి. మా పిల్లల్ని రోడ్లో కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది, అందుకని దగ్గరలో ఉండే ఒక జ్యూస్ సెంటర్కి అయితే తీసుకెళ్లి కూర్చో. మా పెద్ద పాప అయితే అలిగింది, స్ట్రాబెర్రీ జ్యూస్ కావాలంటే అక్కడేమో ఆప్షనే లేదు. చేసేదేం లేక మస్క్ మిలన్ ఆర్డర్ చేశాను. రెండు ఇద్దరు తాగేలోపు వాళ్ళ నాన్న వచ్చేస్తారులే అన్నట్లు. నాకేమో చాలా ఇంట్రెస్ట్, కొత్త బుక్స్ అన్నా కొత్త బ్యాగ్స్ అన్నా చాలా అంటే చాలా. స్కూల్కి పోయేది లేదు కానీ అవి మాత్రం కావాలి నాకు. నా చిన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాకు పిల్లలు పుట్టాక కూడా పోలేదు, అందుకే నేను కూడా వెళ్ళే అవసరం లేకున్నా. ఆ తర్వాత బుక్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత చిన్న బేకరీకి వెళ్ళాము, అక్కడ చిన్న స్నాక్స్ అలా తీసుకోవడానికి. అక్కడ కూడా కష్టమైంది పిల్లల్ని కంట్రోల్ చేయడం. ఇద్దరు చెరొక లాలీపాప్ తీసుకున్నాం, మేమేమో పఫ్స్ తీసుకున్నాం. ఆ తర్వాత వెంటనే ఇలా పార్కుకి వెళ్ళామన్నమాట. చాలా రోజుల తర్వాత అందరం కలిసి వచ్చాం కదా అన్నట్లు పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళి కొంచెం ఆడిచ్చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. పిల్లల్ని బయటకు తీసుకురావాలని ఎంత ఇష్టం ఉంటుందో అంతే కష్టం ఉంటుంది నాకైతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఏది ఏమైనా కానీ మనసులో ఒక సంతోషం అన్నమాట. అమ్మా అని ఇంకొక వారంలో స్కూల్స్ ఓపెన్ అవుతాయి, ఇంకా చాలరా నాయన. అందులో ఇంకో కష్టం ఏంటంటే ఉదయాన్నే లేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, అది ఇంకొక కష్టం నాకు. ఆ మార్నింగ్ స్కూల్కి రెడీ చేసే ఆ 1 hour ఉంటుంది చూడండి, అదో పెద్ద టాస్క్ అనమాట. ఆ నెక్స్ట్ 5 hours పీస్ కోసం మనం ఆ 1 hour త్యాగం చేయక తప్ప. మనం స్కూల్కి వెళ్ళడానికి కూడా అంత ఉదయాన్నే అంత పర్ఫెక్ట్గా లేము, వీళ్ళని స్కూల్కి పంపించడం కోసం లేచినట్టు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాను, చదువుకోవడానికా లేకపోతే నాకు ప్రశాంతత కోసమా అని. లేదులేండి, చదువుకోవడానికే పంపిస్తున్నాను. ఏది ఏమైనా కానీ ఈ పిల్లల విషయంలో కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని ఇష్టంగా ఉంటాయి. ఇష్టమైనవి కష్టంగాను, కష్టమైనవి ఇష్టంగాను ఈ ఫేస్లో ఉండే మదర్స్కి, ఈ ఫేస్లో ఉండే పిల్లలకి ఎప్పుడు మన అటెన్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. జస్ట్ ఒక్క నిమిషం మనం అటు ఇటు చూసామనుకోండి, వాళ్ళకైనా ఏదో ఒకటి చేసుకొని ఉంటారు, లేకపోతే ఏదైనా పగలగొట్టైనా ఉంటారు. ఇలాంటి భయాల వల్లనే నేను వీళ్ళకి ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయని ఎదురు చూస్తున్నా. మరి మీరేమంటారు? కరెక్టే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.